హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ విన్సీ ఆర్వి. ఫైనల్గా అయితే మేము వెయిట్ చేస్తున్న డే అయితే వచ్చేసిందండి. అదేనండి మా తమ్ముడు మ్యారేజ్ అని చెప్తున్నా కదా, మ్యారేజ్ డే అయితే వచ్చేసింది. మేమైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం. చూడండి, మార్నింగ్ 8:30కే అండి మ్యారేజ్ ముహూర్తం. కానీ అన్న టైంకి అయితే ఏవి కావు కదా, సో ఫంక్షన్ కూడా లేట్ అయింది, మ్యారేజ్ కూడా. ఇంకా ఐస్ క్రీమ్ బండి వాళ్ళు కూడా మార్నింగ్ 8కే వచ్చి ఉన్నారు చూడండి. ఇంకా ఫంక్షన్ హాల్ అయితే ఇది మాదే అండి, క్లాసిక్ గార్డెన్స్ అనమాట. సో ఇప్పుడు ఇంకా గెస్ట్లు ఎవరు రాలేదు. మార్నింగ్ అయ్యేసరికి ఓన్లీ క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే ఉన్నారు. ఎదుర్కోలు అయితే అవుతున్నాయి చూడండి. పెళ్ళికొడుకు సైడ్ కాబట్టి నేను పెళ్ళికొడుకే తీసాను ఆల్మోస్ట్ వీడియోస్. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయండి, మైలపోలు తీయడం అలాంటివి అయితే మిస్ అయిపోయినాయి. ఇంకా స్టేజ్ అయితే అంత ఖాళీగానే ఉంది. ఇప్పుడు రెడీ చేస్తున్నారు. తమ్ముడు వాళ్ళ బామర్దులు అయితే మా తమ్ముడిని ఎత్తుకొని తీసుకొస్తున్నారు ఎదుర్కోల దగ్గర నుంచి. ఇప్పుడైతే వాళ్ళు కాళ్ళు కడిగి స్టేజ్ మీదకి అయితే తీసుకొస్తారు కట్నం తీసుకొని. సో వీళ్ళైతే బామర్దులు అయితే కాళ్ళు అయితే కడుగుతున్నారు చూడండి. ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే క్లోజ్ రిలేటివ్స్ వచ్చిరని చెప్పినా కదా మార్నింగే. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కొంతమంది అయితే వచ్చేసినారు. ఫంక్షన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా అల్లుడు అండి తినైతే సో ఫ్లవర్ ఇస్తా అని వస్తున్నారు నా దగ్గరికి అయితే. ఇంకా మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొన్ని క్లిప్స్ అయితే తీసిన, ఇంకా చుట్టాలను కవర్ చేయాలి, వీడియోస్ తీయాలి కదా, సో టైం అయితే సరిపోలేదు. ఏదో జస్ట్ అలా స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మాత్రమే క్లిప్స్ తీసా అనమాట. తాళి కట్టేవి అవన్నీ క్లిప్స్ అయితే తీయలేదు. ఇలా తలంబ్రాలు పోసుకోగానే మా పాప అయితే చూసి తలంబ్రాలతో అయితే ఆడుకుంటుంది చూడండి. చిన్నపిల్లల గ్యాంగ్ ఉన్నప్పుడు ఈ ఆట అయితే మన చిన్నప్పటి నుంచి మనం కూడా ఆడే వచ్చినాం అనమాట. సో మా పాప అయితే ఇక్కడ ఉన్న బెలూన్స్ అవి ఉంటాయి కదండి, అవన్నీ తీసుకొని ఆడుకుంటుంది. అన్నీ స్టోర్ చేసి ఇంటికైతే తీసుకొచ్చింది అనమాట. ఇంకా వీళ్ళైతే మా ఫ్రెండ్స్ ఇంకా అందరు వచ్చినారు. మ్యారేజ్ ఎంజాయ్ చేస్తుంటే మేము సడన్గా అయితే స్క్రీన్ పైన మా పెద్దనాన్న వీడియో అయితే వేసినారనమాట. సో పెద్దనాన్న అంటే మా తమ్ముడు వాళ్ళ ఫాదర్ అనమాట. ఎంత బాగా క్రియేట్ చేసిరో వీడియో అయితే అప్పటికప్పుడు చేసినారనమాట. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది మా అందరికీ. ఒక్కసారిగా మా పెద్దనాన్నని చూసేసరికి అందరం ఎమోషనల్ అయితే అయిపోయినామండి. చూడండి వీడియో చాలా బాగుంది. వీడియో క్రియేటివిటీ అయినా అన్నీ బాగా అనిపించినాయి అనమాట. మాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఒక సైడ్ కొంచెం ఎమోషనల్ కూడా అయినాం అనమాట చాలా రోజుల తర్వాత చూసేసరికి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే భరత్ కదండి. భరత్ హడావిడి అయితే మామూలుగా ఉండదన్నమాట మా తమ్ముళ్ళ గ్యాంగ్ అయితే. సో చూపిస్తాయి చూడండి ఎంత హడావిడి చేస్తున్నారో, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మేమందరం అయితే భరత్కి లేమన్నమాట, ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి నైట్ 2 అట్లా అయింది. వీళ్ళైతే పడుకున్నాం అలసిపోయి ఉండేసరికి. మ్యారేజ్ నెక్స్ట్ డే 16 రోజుల పండుగ అండి. ఇప్పుడైతే మా అక్క బావ ఐరన్లు పట్టిరు కదా, సో వాటిని అయితే కదిలిస్తున్నారనమాట. తర్వాత అయితే మా మర్దలు వాళ్ళు ఉంటారు కదా, మా తమ్ముడు మర్దలకి అయితే బియ్యం పోసినాం కదా, ఆ బియ్యం అయితే వండి పెడతామన్నమాట. ఇంకా మా మర్దలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ మా ఇంటికి వస్తారు. వచ్చి ఇక్కడైతే దావత్ చేసుకుంటారు. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా మర్దలు వాళ్ళ ఇంటికి నెక్స్ట్ డే వెళ్తారనమాట. సో ఇప్పుడైతే మా మర్దలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తున్నారు, ఆన్ ది వే ఉన్నారు. సో వాళ్ళ గురించి మేము ఏమేమి ఫుడ్స్ చేసామో చూపిస్తా చూడండి. ఇంకా ఏమేమి ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసినాం అనమాట. యాటలు అయితే పోసినాం. ఇంకా మా మమ్మీ పెద్దమ్మ అయితే ఫుడ్ దగ్గర ఉన్నారు. సో ఫుడ్ అయితే వండిన పాత్రలు ఉంటాయి కదా, గిన్నెలు, వాటికైతే బొట్లు అయితే పెడుతున్నారు. ఇంక ఇప్పుడు స్టార్టింగ్ అయితే కొంచెం రైస్ అవి కర్రీ తీసి అయితే మొక్కుతున్నారు అనమాట. ఇప్పుడు ఏమేమి కర్రీస్ చేసామో చూపిస్తాను నేను. బగారా రైస్, అలాగే వైట్ రైస్, ఇంకా మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ కూడా కొంచెం ఫ్రై టైపే చేసినాము, ఎందుకంటే నిన్న మొన్న అలా మ్యారేజ్ ముందు నుంచి తింటూనే ఉన్నాం కదా. సో ఇంకా గుడాలు బోటి ఫ్రై అనమాట. అలాగే ఇంకా చికెన్ డీప్ ఫ్రై అనమాట. ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుండే. అలాగే సాంబారు, ఇంకా వెజ్ వాళ్ళకైతే ఆలు కుర్మా, ఆలు ఫ్రై, ఇంకా పప్పు టమాటా కర్రీ, ఇంకా పచ్చి పులుసు, ఇవైతే వేసినాం అనమాట స్పెషల్స్, ఇంకా మజ్జిగ. సో ఇప్పుడైతే ఇంకా ఫుడ్ అయితే మా మర్దల వాళ్ళ ఫ్యామిలీ సైడ్ మెంబర్స్ అందరు వచ్చినారు, వాళ్ళకైతే ఫుడ్ పెడుతున్నాము. ఫస్ట్ అయితే బాయ్స్ తింటున్నారు, తర్వాత అయితే లేడీస్ తింటాం మేము.
ఇంకా ఇప్పుడైతే మా పిల్లల గ్యాంగ్ ఉంది కదా, వీళ్ళైతే బోటి ఫ్రై ఇంకా గుడాలు ఉన్నాయి కదా అవైతే తింటున్నారు అనమాట. రైస్ తిన్నామో లేదో, లంచ్ చేసామో లేదో, ఐస్ క్రీమ్ బండ్ అతను అయితే వచ్చిండు. ఇంకా ఐస్ క్రీమ్ బండ్లో అయితే చిన్నప్పటి ఐస్ క్రీమ్ అయితే చాలా ఉండే, సేమియా ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్ అలాంటివి. సో వాటిని ఇవ్వడంగానే అందరికి తినాలనిపించింది. అందరం అయితే సేమియా ఐస్ క్రీమ్ తీసుకొని అయితే తిన్నాం అనమాట. ఇంకా ఫైనల్గా అయితే మా తమ్ముడి మ్యారేజ్ అయితే ఇలా అయిపోయింది అనమాట. చాలా ఎంజాయ్ చేసినాం. ఓకే అండి, బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.